సీఎం వాళ్ళ ఫ్యామిలీ ఇక కుంభమేళాకి వెళ్తారు. అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ అక్కడ కొన్ని చోట్ల బాంబులు పెట్టుంటాడు. బాంబులున్నాయని జేడీ వాళ్ళకైతే అలర్ట్ వచ్చుంటుంది. ఇక జనాలందరికి కూడా బాంబులున్నాయని తెలియడంతో అందరూ కూడా భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటారు. అప్పుడే మీనన్ ఒక మైక్ పట్టుకొని ఎక్కడో ఒక మూల దాక్కొని ఉంటాడు. ఎవరికి కనిపించకుండా గట్టిగా మైక్లో చెప్తూ ఉంటాడు. జేడీ, కేడి, మేఘన అందరూ కూడా అందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళందరూ కూడా ఆగండి ఆగండి అని చెప్తూ ఉంటారు. కౌశికి ఫ్యామిలీ కూడా అక్కడ వచ్చున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రాణం మీద ఆశతో ఇక పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ హలో జేడీ అని వినపడుతూ ఉండటంతో అందరూ జేడీ, కేడీ అందరూ కూడా ఆ వాయిస్ని వింటూ ఉంటారు. ఏంటి జేడీ, అందరి ప్రాణాలని కాపాడడానికి నువ్వు పరుగులు పెడుతున్నావా? పెట్టు జేడీ, పరుగులు బాగా పెట్టు. నేను ఇందాకే ఒక చోట బాంబు పెట్టొచ్చాను. ఆ బాంబు పెట్టిన దగ్గర కాస్త దూరంలో ఒక చిన్న పాప ఉంది జేడీ అని మీనన్ అంటాడు. జేడీ, కేడీ ఇద్దరు కూడా ఇక కంగారు పడుతూ వింటూ ఉంటారు. వీళ్ళిద్దరూ టీవీలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మీనన్ అయితే ఒక చోట కూర్చొని మైక్లో ఇలా చెప్తూ ఉంటాడు. ఆ చిన్న ప్రాణం ఎవరిదని అనుకుంటున్నావా? నువ్వు ఇంతకు ముందు కాపాడావు కదా అని మైక్లో చెప్తూ ఉంటారు. మనం కాపాడింది కీర్తిని కదా అని జేడీ, కేడీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ చిన్న పాప ప్రాణం కాపాడే కదా మన ఇద్దరికి కూడా పరిచయం పెరిగింది. అప్పటి నుంచే కదా నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావు. ఇప్పుడు ఆ పాప ప్రాణం పోతోంది. ఇప్పుడు ఆ పాప ప్రాణం పోవడంతోనే ఇప్పుడు షాకింగ్ విషయాలన్నీ కూడా జరుగుతాయి. చూస్తూ ఉండు చెడి, నువ్వు ఆ పాప ప్రాణాన్ని కాపాడలేవు. ఇంకాసేపట్లో ఆ బాంబు పేలిపోతుంది అని మీనన్ ఇక నంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అది విని కౌశికి ఏడుస్తూ కీర్తి ఎక్కడున్నా కీర్తి అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. కౌశికి పక్కనే యువరాజ్, మాధురి, నిషి అందరూ కూడా ఉంటారు. అక్క మనం వెతుకుదాం అక్క అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక మీనన్ అయితే నంబర్స్ కౌంట్ చేస్తూ 3, 2, 1 బూమ్ అని అనగానే బాంబ్ పేలిపోతుంది. కీర్తి ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. కీర్తి ఉన్న ప్లేస్లో బాంబు పేలిందా అన్నది బాంబు పేలక ముందుగానే జేడీ వెళ్ళి కీర్తిని కాపాడిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.